పెన్షన్లను ఆవేదన చెందుతున్నారు సార్. మేము కార్మికులందరం మీతో ఐక్యమవుతామని చెప్తున్నారు సార్ వాళ్ళు. మన పన్నులతో హెలికాప్టర్లో పైన వాళ్ళు తిరుగుతుంటే గల్లా పట్టుకొని ప్రశ్నించాల్సిన యువత బిర్యానీ ప్యాకెట్కి చీరా జాకెట్కి ఓట్లు నమ్ముకొని కింద కూర్చొని భజనలు కొట్టుకుంటా చాపట్లు కొట్టుకుంటా ఉన్నారు సార్. బాధ ఏదా సార్? ఖచ్చితంగా బాధేస్తుంది సార్. ఇందాక మీరు చెప్పింది కరెక్టే సార్. యువత ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసమే తన దృష్టి అంతా పెడుతున్నారు సార్. వాళ్ళు ఎలా దోపిడీ చేయబడుతున్నారో వాళ్ళకి తెలియదు సార్. అది తెలియజేస్తాం సార్. మనం బ్రిటిష్ రాజకాలంలో మనం బానిసలుగా ఉన్నాం, ఇప్పుడు బానిసలుగానే ఉన్నాం సార్. ఎవరి చేతుల్లో? రాజకీయ నాయకుల చేతుల్లో. లెజిస్లేచర్ ఈస్ టూ పవర్ఫుల్ దాన్ జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫోర్త్ ఎస్టేట్ మీడియా సార్. అందరూ అలా లేరు సార్. ఇప్పటికీ దేశం కోసం ఆలోచించే యువత ఉన్నారు సార్. వాళ్ళు మాత్రం చాలు సార్ ఈ పోరాటంకి. ఎందుకు డబ్ల్యూడి గణేష్ మాత్రమే ఆవేశం ఉండాలి సార్? ఒక్కడితో ఏ ఉద్యమం ఏ పోరాటం సాధ్యం కాదు సార్. అందరూ కలిస్తేనే విజయం సాధించగలుగుతాం. రోజుకి వందల వేల ఎంటర్టైన్మెంట్ వీడియోలు మనం అందరికీ షేర్ చేసుకుంటాం సార్. అవి ఎందుకు పనికిరావు, కానీ నేను చేస్తున్న ఉద్యమం దేశ భవిష్యత్తు కోసం పనికొస్తుంది సార్. నీ దేశం బాగు కోరేవాడివి నువ్వైతే ఈ వీడియో 10 మందికి షేర్ చేయి. ఒక రాజకీయ నాయకుడు ఇన్ని వెసులుబాట్లు వాళ్ళకున్న పెన్షన్ విషయానికి వస్తే ఒక పెన్షన్ ని కూడా రద్దు చేసుకొని వదిలేసుకోలేనంత దారుణంగా ప్రవర్తిస్తాడా? అంటే ఇన్ని సంవత్సరాల నుండి 2 పెన్షన్లు తీసుకుంటున్నారా అనే విషయం నీకెప్పుడు తెలిసిందా సార్? నేను రాజ్యాంగం చదివినప్పుడే ఈ సంస్కరణల మీద పోరాడాలని నేను అనుకున్నాను సార్. రాజకీయ నాయకులు కల్పించుకున్న వెసులుబాట్ల మీద. నేను పెరిగిన వాతావరణం జాతీయ భావంతో కూడుకున్నది సార్. ఐఎమ్ ఎన్సీసీ క్యాడెట్ అండ్